ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని స్థానిక అర్బన్ కాలనీలో గత 2 వారాల కిందట కందులాపురం గ్రామ పంచాయతీ అధికారులు కందులాపురం ఏరియాలోకి మంచినీటి సరఫరా కోసం అర్బన్ కాలనీలోని రైల్వే స్టేషన్ చివరి లైన్లో మంచినీటి బోరు వేసి దాని ద్వారా పైప్ లైన్ వరకు ఖమ్మం అర్బన్ కాలనీలోని ఉర్దూ స్కూల్ వెనకాల చివరి లైన్లో జనావాసాలు ఉండే చోట జేసీబీతో కాలువ తీశారు. ఆ కాలువ తీసే క్రమంలో నివాసం ఉంటున్న గృహాల మంచినీటి కుళాయిల పైప్ లైన్లు పగిలిపోయాయి. ప్రజలే స్వచ్ఛందంగా జేసీబీ డ్యామేజ్ చేసిన కుళాయి పరికరాలు వేసుకున్నారు. ఇంకా చాలా చోట్ల పైప్ లైన్లు పగిలిపోయాయి. ఈ విషయమై ఆ వీధి ప్రజలు పలుమార్లు కందులాపురం గ్రామ పంచాయతీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. కానీ పంచాయతీ అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదు. కలెక్టర్కి వినతిపత్రం అందజేస్తున్నామని ప్రజలు తెలిపారు. అసలు కందులాపురం గ్రామ పంచాయతీ అధికారులు అర్బన్ కాలనీ వీధి ప్రజలకు తెలియకుండా హడావుడిగా జేసీబీతో మంచినీటి సరఫరా కోసం కాలువ తీశారు. కనీసం ఆ వీధిలో నివాసం ఉంటున్న ప్రజలకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ తెలియపరచలేదు. రైల్వే వారు తమ స్థలంలో మంచినీటి పైప్ లైన్కు అనుమతి నిరాకరించగా అర్బన్ కాలనీలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు తెలియకుండా మంచినీటి పైప్ లైన్ వేశారు. అప్పటి నుండి అర్బన్ కాలనీ వాసులు మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఖమ్మం అర్బన్ కాలనీ మాకు కందులాపురం పంచాయతీ వాళ్ళు పైప్ లైన్ వేసుకున్నారండి. మాకు ఒక మీ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, ఏం లేదు. ఒక్కసారిగా వచ్చి జేసీబీతో వచ్చి తవ్వారు. ఆ తవ్వేసరికి మా పైపు మాదేమో ఖమ్మం పంచాయతీలో లైన్ మాది. ఆ లైన్లో పైపులన్నీ పీకేశారు. ఏంటని అడిగితే మళ్ళీ చేస్తామని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి మళ్ళీ మేము ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఏం పట్టించుకోలేదు సార్. నీళ్ళు మాత్రం ఎర్రగా మురికిగా వస్తున్నాయి సార్. మేము ఏం తాగాలి, ఎట్లా ఉండాలి, మీరే చూడాలి. ఎనిమిది రోజులైంది, ఏం పట్టించుకోవట్లేదు సార్. 8 రోజులైంది పట్టించుకోవడం. నీళ్ళు ఎర్రగా వస్తున్నాయి. నీళ్ళకి చాలా కష్టం అయిపోయింది మాకు. మాది ఖమ్మం అర్బన్ కాలనీ. మా వీధిలో పైప్ లైన్ పగిలిపోయినాయి. జేసీబీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పర్మిషన్ కూడా అడగలేదు. కందులాపురం వాళ్ళు వచ్చి జేసీబీతో తవ్వించినారు. కనీసం ఇంటి వాళ్ళకు కూడా ఒక మాట అడగలేదు, చెప్పలేదు. పైపులు పగిలిపోయినాయి. మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మనకి తాగే నీళ్ళు ఇవి. మాకు ఈ నీళ్ళు మురికి నీళ్ళతో వస్తున్నాయి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కొంచెం మీరు పట్టించుకుంటే బాగుంటుంది.